ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. బావిలోంచి విగ్రహం తీసాక నేను ఆత్మత్యాగం చేయడం ఏంటమ్మా? శ్రీవల్లి, ఇక దాని గురించి ఏం అడగద్దు. నువ్వు మాత్రం విగ్రహాన్ని తీయద్దు అంతే. ఎట్టి పరిస్థితుల్లోనూ అందుకు నేను ఒప్పుకోను. అమ్మా, నువ్వేదో విషయం నా దగ్గర దాస్తున్నావని అర్థమైంది. అదేంటో చెప్పు, లేకపోతే నా మీద తొట్టే. లేదమ్మా, చెప్తాను. ఆ ఊళ్ళో బావిలో ఉన్న శ్రీవల్లిదేవి విగ్రహాన్ని నువ్వు షష్ఠి రోజున తీయాలి. ఆ విగ్రహాన్ని సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహం పక్కన ప్రతిష్ఠించి ఆ తర్వాత ఆత్మత్యాగం చెయ్యాలి. ఆత్మార్పణం అంటే నా ప్రాణాన్ని అర్పించుకోవాలా? అవునమ్మా, అదే మన శాప విమోచనానికి ఉన్న ఏకైక దారి. అందుకే నేను నిన్ను కాపాడుకోవడం కోసమే ఇన్ని రోజులు ఆ విషయాన్ని దాచిపెట్టుకుంటూ వస్తున్నాను. మన వంశం వాళ్ళ వల్ల తప్పు జరిగింది అన్నది నిజం, క్షమించడం కూడా నిజమే. బావిలో దిగితే పాము కాటేస్తుందన్నది కూడా నిజమే. అలాగే నీ మరణంతోనే శాపం పోతుందన్నది కూడా నిజమే. శాపం కలిగిన తర్వాత మన వంశంలో ప్రత్యేక నక్షత్రంలో నువ్వు పుట్టావు. ఆ బావిలోకి దిగి శ్రీవల్లి విగ్రహాన్ని నువ్వు మాత్రమే తీయగలవు. నీకు తప్ప అర్హత ఇంకెవ్వరికీ లేదు. ఆ విషయం తెలిసే కాలా కూడా నీ చేతే విగ్రహం తీయించాలని అనుకున్నాడు. అసలు ఇవన్నీ నీకెలా తెలుసమ్మా? ఆండాళ్ళనే ఒక ఆవిడ అప్పట్లో మన ఇంట్లో పనిచేసేది. ఆవిడ తను చేసిన తప్పులు తెలుసుకుని ఒక స్వామీజీ ద్వారా ఇవన్నీ తెలుసుకుని నాకు చెప్పింది. మొన్నటి వరకు ఆవిడ మన ఇంట్లోనే నీకు తెలియకుండా ఉండేది. కానీ ఒకరోజు చూస్తూ ఉండగానే సడన్ గా వెళ్ళిపోయింది. మళ్ళీ ఆవిడ తిరిగి రాలేదు. అంటే నేను విగ్రహాన్ని తీసి ప్రాణత్యాగం చేస్తే మన ఫ్యామిలీకున్న శాపం పోతుంది కదా? శాప విమోచన జరిగి నువ్వు నాన్న ఒకటైపోతారు కదా? అమ్మ శ్రీవల్లి, నేనిప్పుడు చెప్పేది జాగ్రత్తగా విను. మా భార్యాభర్తల బంధానికి నీ ప్రాణానికి ముడివేశాడా దేవుడు. అందుకని నువ్వు ప్రాణాలు అర్పిస్తానంటే నేను నా ప్రాణం పోయిన అందుకు ఒప్పుకోను. ఆయన కోసం నిన్ను వదులుకోలేను. అలా అని నిన్ను ఆయనకి దూరంగా ఉంచి బాధ పెడుతూ చూస్తూ నేను భరించను లేను. ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే ఆయన తట్టుకోలేరమ్మా. ఆయనే కాదు, ఈ విషయం ఎవరికి చెప్పినా బాధపడ్డం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి ఎవరికీ చెప్పకుండా నా మనసులోనే దాచుకున్నాను. నువ్వు కూడా ఎవరికీ చెప్పొద్దు. ఇంకెప్పుడు ఆ విగ్రహం గురించి ఆలోచించకమ్మా. నీకు సుబ్బుకి పెళ్ళైపోతే విగ్రహం తీయడానికి ఉండే అర్హతని నువ్వు కోల్పోతావు. అప్పుడు నీకేం కాదు, నీ జీవితం అంతా హాయిగా ఉండొచ్చు. ఈ అమ్మ మాట వింటావు కదా? నేను చెప్పినట్టు చేస్తావు కదా? ఏంటి కేశవ ఇలా చేశావు? నీకు డీల్ ఇస్తే
ఆ పని అయిపోతుంది అనుకున్నాను. నేను అనవసరంగా నీ కెపాసిటీ గురించి ఎక్కువ అంచనా వేశాను అనుకుంటా. ఒకప్పుడు నాకు తెలిసిన కేశవ్వి నువ్వేనా అనిపిస్తుంది. నీలో ఉన్న తెగింపు, కమిట్మెంటు ఏమైపోయాయి? నాకిచ్చిన పని చిన్నదైతే అది మీరే చేయొచ్చు కదా జగపతి గారు. చేస్తారా? చేయలేరు. పని చేసేవాడికి తెలుస్తుంది అందులో ఎంత కష్టం ఉంటుందో, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో అని. నా ప్లాన్స్ నేను వేస్తూనే ఉన్నాను. ఆ శ్రీవల్లిని బలవంతంగా తీసుకెళ్లగలం, కానీ విగ్రహం తీయించలేం కదా. ఒకవైపు ఆ ముసలోడు కోదండరామయ్య, ఇంకోవైపు సీతమ్మ, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కళ్ళు కప్పి ఎవ్వరికి తెలియకుండా శ్రీవల్లిని ఒప్పించి తీసుకెళ్లి విగ్రహం తీయించాలి. మీరేమో మాటి మాటికి నాకు ఫోన్ చేసి నన్ను తొందర పెడుతున్నారు. అక్కడ నేను తొందర పడితే నా మీద ఎవరికి డౌట్ వస్తుందోనని నా టెన్షన్. మీ ప్రెజర్ తట్టుకోలేకపోతున్నాను. కేశవా, వర్షం రావాలని కోరుకునేవాడు తన మీద పడే బురదను కూడా భరించాలి. ఏంటి అర్థం కాలేదా? తాగు, మళ్ళీ చెప్తాను విను. అది కాకుండా ఇంకో ఎగ్జాంపుల్ చెప్పండి. వజ్రంలా మెరుస్తూ కనపడాలంటే సాన పెట్టేటప్పుడు కలిగే ఒత్తిడిని తట్టుకోగలగాలి. మీ ముతక సామెతలు పక్కన పెట్టి ఏం చెప్పాలనుకుంటున్నారో డైరెక్ట్గా చెప్పండి. కష్టం లేకుండా, టెన్షన్ పడకుండా ఏది జరగదు కేశవ. ఏ బిజినెస్లో అయినా రిస్క్ ఉంటుంది. రిస్క్ చేసి గెలిస్తేనే తర్వాత లైఫ్ బాగుంటుంది. ఇదే జీవిత సత్యం. అది తెలుసుకో. ఇవన్నీ నాకు తెలుసండి, కానీ పరిస్థితి నాకు అనుకూలంగా లేదు. శ్రీవల్లిని ఆల్రెడీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాను. తనకి డోస్ సరిపోయినట్లేదు. ఇంకొంచెం డోస్ పెంచాలి. నాకు కాస్త టైం ఇవ్వండి. విగ్రహాన్ని తీయకపోతే వచ్చే నష్టాన్ని తన కళ్ళకి కట్టినట్టు చూపిస్తాను. తన చేత విగ్రహం ఎలా అయినా తీయించి తీరుతాను. నన్ను నమ్మండి. స్వామి సుబ్రహ్మణ్యేశ్వర, మా కుటుంబంలోని సమస్యలకి పరిష్కారం నాతోనే ముడిపడుందా? నేను ప్రాణత్యాగం చేయాలా? ఇతని నిర్ణయం. నేను ఆత్మత్యాగం చేస్తేనే నీ కోపం తగ్గుతుందా? అప్పుడే మా ఫ్యామిలీకి ఉన్న శాప విమోచన కలుగుతుందా? మరి విషయం నాకు ముందే ఎందుకు తెలియజేయలేదు స్వామి? తెలిస్తే ఈ పాటికి ఎప్పుడూ సంతోషంగా నిన్న ప్రాణాలు వదిలేసేదాన్ని కదా. 23 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనకి నాకు అసలు సంబంధమే లేదు. ఆ సమయంలో నేను అమ్మ కడుపులో ఉన్నాను. అప్పుడే నా ప్రాణాలు తీసుకుని ఉండొచ్చు కదా. ఎందుకు నన్ను భూమి మీదకి తీసుకొచ్చావు? నీకు మమ్మల్ని శపించేంత కోపం వచ్చిన క్షణంలోనే నన్ను తీసుకెళ్లిపోయి అమ్మ నాన్నని విడదీయకుండా ఉండొచ్చు కదా. అక్క అన్నయ్య వాళ్ళని, ఇటు నాన్నని
ఇటు మా అమ్మని అందరినీ దూరం చేసి బాధ పెట్టావు. మరి ఇంత కఠినంగా ఎలా ఆలోచించావు స్వామి? ఈ చిన్న జీవితానికి ఎన్నో ఆశలు పెట్టి ఇప్పుడు నన్ను తీసుకెళ్ళిపోతావా స్వామి? నా ప్రాణాలు పోతాయన్నా నాకు భయం అస్సలు లేదు స్వామి. కానీ నన్ను ప్రేమించే వాళ్ళు నా గురించి బాధపడతారని నా దిగులంతా. అమ్మ, నాన్న, అక్కయ్య, అన్నయ్య, లడ్డు మామ వీళ్ళందరూ ఎంత బాధపడతారు. ముఖ్యంగా సుబ్బు. నేనంటే ప్రాణ స్వామి. నేను లేనంటే తను భరించలేడు. నన్ను పెళ్లి చేసుకుంటే తనకొక కొత్త ఫ్యామిలీ వస్తుందని, తనిక అనాథని కాదు అని ఎంతో సంతోషపడ్డాడు. కానీ ఈ పెళ్లి జరగదు. నేనసలు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతానని తెలిస్తే సుబ్బు ఏమైపోతాడు? నాకెంత బాధగా ఉన్నా ఇక నుంచి సుబ్బుని దూరం పెట్టాలి. స్వామి, నేను ప్రాణత్యాగానికి సిద్ధంగానే ఉన్నాను. కానీ నాదొక కోరిక. నా వాళ్ళంతా ఎప్పుడు సంతోషంగా కలిసిమెలిసి ఉండాలి. నా ఈ చిన్న కోరికని తీర్చు స్వామి. అక్క, శ్రీవల్లి, అమ్మకి ఎలా ఉంది? బానే ఉందక్క. నువ్వు నన్ను అక్క అని పిలుస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది శ్రీవల్లి. నిన్న విగ్రహం తీయడానికి ఇదెంత చెప్పినా ఒప్పుకోలేదు. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం? ఏదో ఒకటి చేసి ఎలాగైనా తనను ఒప్పించాలి. పద. నాన్న. అమ్మా శ్రీవల్లి, మీ అమ్మ టైంకి టాబ్లెట్స్ వేసుకుంటుందా? హెల్త్ ఎలా ఉంది? అవన్నీ నేను దగ్గరుండి చూసుకుంటున్నాను నాన్న. ఇప్పుడు హెల్త్ చాలా వరకు బెటర్గా ఉంది. మీరమ్మ గురించి టెన్షన్ పడకండి. ఇలా అడిగి తెలుసుకోవడం తప్ప నేను తన దగ్గరుండి చూసుకునే అదృష్టం నాకు లేదు కదమ్మా. నాన్న, నిన్న నేను హాస్పిటల్లో మిమ్మల్ని అమ్మ దగ్గరికి రావద్దు అన్నానని మీరెంత బాధపడి ఉంటారో నేను అర్థం చేసుకోగలను. అలా అన్నందుకు నన్ను క్షమించండి నాన్న. అందులో నీ తప్పేం లేదమ్మా. అమ్మ కోసం నువ్వు అలా అన్నావని నాకు తెలుసు. మీ అమ్మ భయాన్ని నేను అర్థం చేసుకోగలను. అందుకే దూరంగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను. ఈ దూరం శాశ్వతం కాదు నాన్న. షష్ఠి రోజున మీరు అమ్మ కలిసిపోతారు. మనకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. నన్ను నమ్మండి నాన్న. అంటే ఏంటమ్మా, ఆ రోజుకి మనకున్న శాపం తీరిపోతుందా? అలాని మీ అమ్మ చెప్పిందా? అమ్మ చెప్పడం కాదు నాన్న, నాకే అలా అనిపిస్తుంది. అమ్మ, అక్క, అన్నయ్య అందరూ కలిసిపోతారు. మీరందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఏంటి శ్రీవల్లి, మీరందరూ అని నిన్ను కలపకుండా మాట్లాడుతున్నావు? ఆ రోజు నుంచి నువ్వు మాతో ఉండవా? షష్ఠి తర్వాత రోజు, మరుసటి రోజే శ్రీవల్లి పెళ్లి కదా కల్పన. తను సుబ్బుతో వేరే కాపురం పెడుతుందేమో. కొత్త జంట కదా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారేమో. నేనేమలా చేయను బావగారు. ఆయన జోక్గా అలా అన్నారులే, నువ్వేం పట్టించుకోకు శ్రీవల్లి. బావగారి గురించి నాకు తెలుసులే అక్క. ఆయన ఎప్పుడూ సరదాగానే మాట్లాడతారు. అందుకే నేను కూడా సీరియస్గా తీసుకోవట్లేదు. అమ్మా శ్రీవల్లి, శాపం పోయే మార్గం గురించి నేను కూడా అన్వేషిస్తున్నానమ్మా. అదెంత తొందరగా జరిగితే అంత మంచిదనుకుంటున్నాను. నాకు తెలిసి శాపం పోవడానికి షష్ఠి వరకు ఆగాల్సిన అవసరం లేదు నాన్న.
శాప విమోచనం గురించి తెలిస్తే ఇప్పుడే దాన్ని పరిహారం చేసి దాన్ని పోగొట్టొచ్చు. దేనికైనా ఒక నిర్దిష్ట సమయం ఉంటుందన్నయ్య. దేవుడికి సంబంధించిన కార్యం కదా, ఆ సమయంలోనే చేయాలి. కరెక్ట్గా చెప్పావమ్మా. అలా చేస్తేనే మనకంతా మంచి దొరుకుతుంది. ఇంతకీ నన్నెందుకు రమ్మన్నారు నాన్న? నాతో ఏమైనా మాట్లాడాలా? లేదమ్మా, మనం ఒక చోటికి వెళ్ళాలి. ఎక్కడికి నాన్న? చెప్తాను, పద. వస్తానక్క. అమ్మ కల్పన, నాన్న శ్రీవల్లిని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? స్వామీజీ దగ్గరికి వెళ్తున్నారన్నయ్య. దినేష్, నువ్వు కళ్యాణ మండపం బుక్ చేసావా? ఇంకా లేదమ్మా. ఇంకా బుక్ చేయలేదా? తొందరగా బుక్ చేయండి, లేకపోతే తర్వాత మనకి కళ్యాణ మండపం దొరకదు. అవునానా, ముందు నువ్వు ఆ పని చూడు. సరే అమ్మా. మంగళ, మన మంగళసూత్ర లాటరీ ఇవ్వడానికి వెళ్ళాలి కదా? అలాగే వెళదామమ్మా. భవానీ, నీకు తెలిసిన క్యాటరింగ్ వాళ్ళు ఉన్నారన్నావు కదా, నువ్వు అతన్ని కాంటాక్ట్ అయ్యి మనకి శ్రీవల్లి పెళ్లి రోజున అవైలబుల్ ఉంటాడో లేదో తెలుసుకో. అలాగే అత్తయ్య. ఏంటి లడ్డు మామ సైలెంట్ గా ఉన్నావు? మీరు వచ్చినాక తంగొచ్చి నాకు పనులు చెప్పడమే మానేసినది. ఏంటి మామ, ఫీల్ అయ్యావా? ఆమా. ఏంటి లడ్డు, పెళ్లికి సంబంధించిన పనులు చాలా ఉన్నాయి, తలొకటి చేసుకోవాలి కదా. చిన్నపిల్లళ్ళ అలిగానంటావేంటి? నువ్విలా అన్నావంటే శ్రీవల్లి ఊరుకుంటుందా? నేనేదో సరదాగా అనేసి ఉండాను తంగచ్చి. అవును, శ్రీవల్లి ఎంగా కనబడడం లేదు. తను నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళింది మామ. మావయ్య గారిని ఇంటికి రావద్దని అత్తయ్య గారు చెప్పారు కదా, అందుకే ఆయన కలవటానికి ఇంటికెళ్ళింది. మావయ్య గారు అత్తయ్య గారు ఇద్దరూ దగ్గరగా ఉంటేనే కదా మావయ్య గారికి ప్రమాదం. శ్రీవల్లి వెళ్ళి వాళ్ళ నాన్నగారిని కలిస్తే ఏ ప్రాబ్లం ఉండదు కదా. అవును మోని. హాయ్ బాబాయ్. ఏంటి ఏదో ఆట ఆడుకుంటున్నట్టున్నారు? మేము దొంగ పోలీస్ ఆట ఆడుతున్నాం బాబాయ్. అవునా? ఇగో మీకోసం చాక్లెట్స్ తీసుకొచ్చా, తీసుకోండి. థ్యాంక్ యూ మామయ్య. ఓకే, తినేసి బాగా ఆడుకోండి. ఏంటత్తయ్య, ఏం చేస్తున్నారు? ఏం లే సుబ్బు, పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు పురమాయిస్తున్నాను. కూర్చో. శ్రీవల్లి ఏం చేస్తుంది అత్తయ్య? నేను ఫోన్ చేస్తే ఆన్సర్ చేయట్లేదు, కనీసం రిటర్న్ కాల్ కూడా చేయట్లేదు. అవునా? తను ప్రస్తుతానికి ఇంట్లో లేదు సుబ్బు, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళింది. ఆహా, సరే అత్తయ్య. సరే, నేను కూడా మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను. ఏంటి తమ్ముడు, అప్పుడే శ్రీవల్లి కోసం బెంగ పెట్టుకున్నావా? తను చూడకుండా ఉండలేకపోతున్నావా ఏంటి? అదేం లేదక్క. కాసేపట్లో తనే వచ్చేస్తుంది. ఈలోపు టిఫిన్ చెదురుగాని రండి. రా సుబ్బు. రండి బావా. నాన్న, ఎక్కడికి తీసుకొచ్చారు? ఇది పరమానంద స్వామీజీ గారి ఆశ్రమం అమ్మా. ఆయన చాలా మహిమ గలవారు. మరి మనం ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాం నాన్న? మన కుటుంబం గురించి, దేవుడు మనకు వేసిన శిక్ష గురించి ఆయనకంతా తెలుసమ్మా. పరిష్కార మార్గం ఏమైనా చెప్తారేమోనని అడగడానికి వచ్చాను. స్వామీజీ చాలా మహిమగలవారని నాన్న అంటున్నారు. నేను విగ్రహం తీసి ప్రాణత్యాగం చేయాలనుకుంటున్నానని నా మనసులో ఉన్న విషయం కూడా ఆయనకి తెలిసిపోతుందా? అది నాన్నకి చెప్పేస్తారా? లోపలికి వెళ్దాం పద. గురువుగారు నమస్కారం. శుభమస్తు. నా కూతురు శ్రీవల్లి. మీ ఆశీర్వాదం వల్ల, ఆ సుబ్రహ్మణ్య స్వామి కృప వల్ల నాకు నా భార్య కూతురు ఇద్దరు కనిపించారు స్వామి. శుభం. అయినా కూడా మేమందరం కలిసి ఉండలేకపోతున్నాం స్వామి. ఆ రోజు మీరు మా ఇంటికి వచ్చినప్పుడు నా కూతురే మా వంశానికి ఉన్న శాపం పోగొడుతుందని చెప్పారు. అది ఎలా పోగొట్టాలో చెప్తారని
నా కూతుర్ని కూడా తీసుకొచ్చాను. భగవంతుడా, నాన్నగారికి నా ప్రాణత్యాగం విషయం తెలియకూడదు. అమ్మా, నువ్వు కాస్త బయటికి వెళ్ళి నిలబడు. బయటికి వెళ్ళమ్మా. సమస్య పరిష్కారం కోసం నువ్వు వచ్చావు. దానికంటే ముందు నీకో విషయం చెప్పాలి. ఏంటి గురువుగారది? నీ కూతురు మృత్యువు వైపు ప్రయాణిస్తోందని తన ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. సుబ్రహ్మణ్యేశ్వర, 23 ఏళ్ల తర్వాత నా కూతుర్ని నేను కలిశాను. ఇప్పుడు తన ముఖంలో మృత్యు కళ కనపడుతోందని స్వామీజీ అన్నారు. నీకు ప్రాణమే కావాలంటే సంతోషంగా నేను నా ప్రాణాలు ఇస్తాను స్వామి. షష్ఠి రోజున నేనే వచ్చి నిన్ను దర్శించుకొని నా ప్రాణాన్ని నీకు అర్పిస్తాను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.